కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ 35 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి వెళ్లే ముందే రామ్ గోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఎస్కాట్ వాహనాన్ని ఇచ్చి పంపించారు. మరోవైపు కిమ్స్ ఆసుపత్రి వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్ ఆసుపత్రి నుంచి వెనుదిరిగారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ జమీమా. ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనలో జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి శ్రీతేజ్ అని అయితే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అయితే పరామర్శించారు. కిమ్స్ హాస్పిటల్ నేరుగా అల్లు అర్జున్ అయితే రావడం జరిగింది. ఇటు డాక్టర్లతో కూడా ఏదైతే రవి తేజకు సంబంధించిన హెల్త్ బులెటిన్ కి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా శ్రీతేజ కోలుకోవాలంటూ కూడా తను కోరుకుంటున్నానంటూ కూడా ఇటు అల్లు అర్జున్ అయితే చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం ఏదైతే రామ్ గోపాల్ పేట పోలీసులకి అయితే సమాచారం ఇచ్చి మరీ జూబ్లీస్ లో తన నివాసాన్ని నుంచి అల్లు అర్జున్ నేరుగా కిమ్స్ ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ పేట పోలీసులకి సమాచారం ఇవ్వడంతో కూడా ఒక ఎస్కాట్ వెహికల్ కూడా ఏర్పాటు చేశారు. ఎస్కాట్ వెహికల్ తో పాటు ఇటు అల్లు అర్జున్ కూడా తన వెహికల్ లోనైతే కిమ్స్ ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ అయితే పరామర్శించి ఏదైతే తన ఆరోగ్య పరిస్థితిని అయితే పూర్తిగా డాక్టర్లు అడిగి కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే ఆ తదనంతరం అక్కడి నుంచి నేరుగా జూబ్లీస్ తన నివాసానికి అయితే వెళ్ళిపోయారు. ఏదైతే నిన్న రామ్ గోపాల్ పేట పోలీసులు కూడా శ్రీతేజని పరామర్శించేందుకు వస్తే మాత్రం తమకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ముందుగానే చెప్పిన నేపథ్యంలోని ఈ రోజు ఉదయం రామ్ గోపాల్ పేట పోలీసులకి అయితే సమాచారం అయితే ఇచ్చారు. అలాగే మరొక పక్క గతంలో అంటే ఏదైతే అల్లు అర్జున్ ఆదివారం పూట చికరపల్లి పోలీసులు ఎదుట హాజరయ్యే సమయంలో కూడా శ్రీతేజను పరామర్శించేందుకు వెళ్దామని డిసైడ్ అయిన సమయంలో కూడా ఇటు రామ్ గోపాల్ పేట పోలీసులు తన మేనేజర్ మూర్తికి ఒక నోటీస్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా శ్రీతేజను పరామర్శించేందుకు వెళ్ళొద్దంటూ కూడా ఆ నోటీస్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత నిన్న మరొకసారి నోటీస్ అయితే ఇచ్చారు. ఒకవేళ వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా తమకు సమాచారం ఇస్తే బందోబస్తు ఏర్పాటు చేస్తామంటూ కూడా రామ్ గోపాల్ పేట పోలీసులు అయితే నోటీస్ ఇచ్చిన నేపథ్యంలోని ఈ రోజు వెళ్లే సమయం కూడా పూర్తిగా రామ్ గోపాల్ పేట పోలీసుల దగ్గర పర్మిషన్ తో పాటు వెళ్లే రూట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక ఎస్కాట్ వెహికల్ కూడా ఏర్పాటు చేసి అల్లు అర్జున్ అయితే ఇటు కిమ్స్ ఆసుపత్రి తీసుకెళ్లారు. అలాగే అక్కడి నుంచి నేరుగా మరొకసారి జూబ్లీస్ తన నివాసం వద్దకు అయితే చేర్చారు. ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనలోని ఏదైతే ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అయితే చనిపోయిందో, అలాగే మరొక బాలుడు శ్రీతేజకి అయితే తీవ్ర గాయాలైనవి. అప్పటి నుంచి కూడా ఏదైతే కిమ్స్ ఆసుపత్రిలోనే ఇటు వైద్య పరీక్షలు అయితే చేస్తూనే ఉన్నారు. మొదట్లో ఏదైతే సీరియస్ కండిషన్ ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత స్లోగా శ్రీతేజ్ అయితే కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటు సినీ తారలతో పాటు ఇటు రాజకీయ ప్రముఖులు కూడా శ్రీతేజ్ అయితే పరామర్శించారు. అలాగే ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 25 లక్షల రూపాయలు తన ఫౌండేషన్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క ఇటు పుష్ప 2 సినిమా అసోసియేషన్ మొత్తం కూడా ఏదైతే 2 కోట్లు కూడా ఆ తండ్రికి అయితే అందజేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు వరుసగా అందరూ పరామర్శిస్తున్న నేపథ్యంలోని ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ కూడా ఏదైతే శ్రీతేజ్ అయితే పరామర్శించాడో, అలాగే మరొకసారి ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా శ్రీతేజతో పాటు తన కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటున్నట్టు కూడా అల్లు అర్జున్ ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.